లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. ఇక మహిళలు బోనాలతో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇక ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ మనకి లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఉజ్జయిని మహంకాళి బోనాల అప్డేట్స్ ఏంటి? ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అయితే భక్తుల సందడి చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం క్యూ లైన్లలో మొత్తం కూడా భక్తులు కిక్కిరిసిపోవడంతో పాటు ఆలయంలో కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. మొత్తంగా మనం చూస్తే గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి బోనాల సమర్పణ అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది. ఉదయాన్నే మనం చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే క్రమంలో మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా విఐపీల మధ్యాహ్నం నుంచి బోనాలను అయితే ఇప్పుడు సాయంత్రం కాలం కావడంతో అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో అయితే ఇటు ఆలయానికి పోటెత్తుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇక్కడ చూడవచ్చు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఇటు అన్ని శాఖల అధికారులు కూడా ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు బందోబస్తు పరంగా మనం గమనిస్తే హైదరాబాద్ కమిషనర్ కృతి సింగ్ ఆదేశాల మేరకు అయితే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అయితే ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతమైన బందోబస్తును ఏర్పాటు చేసేందుకు ఇప్పటికీ 20 మంది పోలీసులు ప్రత్యేక బలగాలతో కూడినటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా గమనిస్తే అదేవిధంగా సి టీమ్స్, ముఖ్యంగా మనం చూస్తే ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అన్ని రకాల వింగ్లను కూడా ఇక్కడ అధికారులు అయితే బందోబస్తు కోసం ఇక్కడ రంగంలో దిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు మనం చూస్తున్నాం ఆలయ పరిసర ప్రాంతాలు అన్ని కూడా భక్తులతో రద్దీతో అయితే కిటకిటలాడినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి యొక్క బోనాల సమర్పణలో అయితే ఉదయం నుంచే ఇటు భక్తులు అదేవిధంగా శివసత్తులు, ముఖ్యంగా మనం చూస్తే పోతరాజుల విన్యాసాలతో అయితే ఇటు మహంకాళి ఆలయం అంతా కూడా ఇక్కడ జనసందోహంతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో ఇటు పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను కల్పించారు. ముఖ్యంగా ఇటు పోలీసు భద్రతతో పాటు సీసీ కెమెరాలతో కూడా ప్రత్యేక పర్యవేక్షణతో కూడినటువంటి నిఘాను కూడా ఉదయం నుంచి పోలీసులు అయితే మనం చూడవచ్చు. మహంకాళి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసి ఇటు సీసీ కెమెరాల ద్వారా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇటు వచ్చేటువంటి భక్తులకు మనం చూస్తున్నాం వాటర్ బోర్డు నుంచి అయితే ఇప్పటికే 12 సెంటర్లను కూడా ఏర్పాటు చేసి 8 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచి ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఇటు వైద్య శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ అన్ని రకాల పరిశుభ్రత చర్యలు ఎప్పటికప్పుడు చేస్తూ అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కొనసాగుతుంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు సికింద్రాబాద్ లో ప్రత్యేకంగా ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే ఇటు శివసత్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఇటు బాటా షోరూం నుంచి ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇక్కడ శివసత్తులు అందరూ కూడా వారికి ఏర్పాటు చేసినటువంటి వారికి కేటాయించినటువంటి యొక్క బాటా షోరూం నుంచి ఇక్కడికి ఆలయానికి చేరుకునేటువంటి ప్రాంతాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. భక్తులు కూడా అధిక సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా శివసత్తులు కూడా ఇటు భక్తి శ్రద్ధలతో బోనాలను తీసుకురావడంతో పాటు అదేవిధంగా అమ్మవారికి సంబంధించి, ఎందుకంటే మనం ముఖ్యంగా చూస్తాం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనగానే ఇటు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భారీగా అయితే ఇక్కడికి బోనాలతో పాటు శివసత్తులు ప్రత్యేక వేషధారంలో అయితే ఇక్కడికి వస్తుంటారు. మనం ఒకసారి గమనించవచ్చు. వారందరికీ కూడా ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేసిన క్రమంలో వారందరూ కూడా ఇటు అమ్మవారికి పూనుకొని అయితే ఇక్కడ చేస్తున్నటువంటి నృత్యాలను కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం డప్పు చప్పులతో అయితే అమ్మవారిని ఎవరైతే పూనుకుంటారో వాళ్ళైతే ఇక్కడ ప్రత్యేకంగా నృత్యాలు చేస్తూ ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులను ఏవైతే చెల్లించుకుంటా ఉన్నారో, అంతేకాకుండా ఇటు అమ్మవారికి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి బోనాలను కూడా మనం చూడవచ్చు. వారు తలపై పెట్టుకొని అయితే వారు నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇటు అన్ని శాఖల అధికారులు కూడా, ఎందుకంటే వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఈ భక్తులకు ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర పండుగగా కూడా ఇటు బోనాల పండుగ అయితే ఇక్కడ నిర్వహిస్తున్న క్రమంలో మనం ముఖ్యంగా చూస్తున్నాం ఏంటంటే తెలంగాణలో బోనాల పండుగ అనేది హైదరాబాద్లో ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ఇటు మనం చూడవచ్చు గోల్కొండ బోనాలు మొదలుకొని అయితే మనకు గోల్కొండ బోనాలతో పాటు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి బోనాలు, అదేవిధంగా లాల్ దర్వాజా బోనాలు, అంతేకాకుండా అన్ని రకాల ప్రాంతాల్లో కూడా వివిధ రకాలుగా అయితే అమ్మవారిని కొలుస్తున్నటువంటి హైదరాబాద్ ప్రజలైతే బోనాల పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా బోనాల పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో
ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో ఇటు పోలీసులతో పాటు వివిధ శాఖలన్నీ కూడా వచ్చేటువంటి భక్తులకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు. మనం ఒకసారి గమనించవచ్చు ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక సిబ్బంది కూడా, ఎందుకంటే ఇది సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని అయితే చాలా వరకు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు పరిశుభ్రత పరంగా అయితే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. మనం ఒకసారి క్యూ లైన్లో భక్తులను ఒకసారి గమనించినట్లయితే అమ్మవారిని దర్శించుకునేందుకైతే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి సంబంధించి అయితే 6 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో అయితే భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం కల్పించేందుకు కూడా ఇటు దేవాదాయ సంబంధించినటువంటి ఏదైతే ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా త్రాగునీరుతో పాటు ఇక్కడ క్యూ లైన్లలో ముందుకు వెళ్లే విధంగా అయితే అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇటు బోనం ఎత్తుకున్నటువంటి మహిళలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చాలా దూరం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తి శ్రద్ధలతో బోనాలను తీసుకొచ్చారు. మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్లగుట్ట, కాచిపల్లి, గుట్ట నల్లగుట్ట. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇక్కడ బాగా రష్ ఉంటుంది. మేము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తాం, కానీ ఈసారి ఈవినింగ్ వచ్చినాం. రష్ కొంచెం తక్కువ ఉంటుందని ఈవినింగ్ వచ్చినాం. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తాం, మార్నింగ్ 4 o'clock. సో ఇక్కడ చూడవచ్చు క్యూ లైన్లలో భక్తులు కూడా ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు మనం చూస్తున్నాం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి దేవస్థాన సిబ్బందితో పాటు అదేవిధంగా మనం ఇక్కడ గమనించవచ్చు పోలీసులు కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో అయితే క్రమక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఇటు ప్రజలందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే ఇక్కడ లైన్లో వేచి ఉన్నారు. మనం ఇక్కడ నుంచి కొంతమంది భక్తులు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్లగుట్ట దిస్ సైడ్ ఓన్లీ. రామ్గోపాల్పేట్, నల్లగుట్ట, మినిస్టర్ రోడ్, కాచిపల్లి. బ్రహ్మాండం. సో వచ్చినటువంటి భక్తులు కూడా, ఎందుకంటే మనం చూస్తాం ఇలాంటి మనం సుమారుగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం అనగానే 30 లక్షల మంది వరకు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు వచ్చేటువంటి భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇంటి దగ్గర బోనాన్ని తీసుకొని ప్రత్యేక అలంకరణతో అయితే ఇక్కడికి వస్తుంటారు. వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా క్యూ లైన్లలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లతో అయితే కొంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు క్రమక్రమంగా క్యూ లైన్ అనేది ముందుకు సాగుతూనే ఉంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ముఖ్యంగా ఇక్కడ క్యూ లైన్లలో కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇక్కడ ఆలయ ప్రధాన ఎంట్రన్స్ వద్ద కొంత రద్దీ ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా చాలా మంది భక్తులైతే మనం చూస్తున్నాం లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకైతే ఇటు వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పిల్లా పాపలతో వచ్చేటువంటి వాళ్ళకి సైతం కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లలో చాలా ఫ్రీగా ముందుకు సాగే విధంగా అయితే ఇక్కడ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లను మనం గమనించవచ్చు. మనం చూస్తే 2 వైపులా కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆలయానికి 3 వైపుల నుంచి కూడా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మనం మరొక సైడ్ కూడా క్యూ లైన్లో ఒకసారి గమనిస్తే ఇటు బోనాలను తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇటు అమ్మవారికి బోనాలను ప్రత్యేకంగా తీసుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి బోనం కోసం వారు ఉదయం నుంచే ఇటు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు వారు కొంత దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బైబిల్ హౌస్, బన్సిలాల్పేట్. చాలా బాగున్నాయి ఇప్పుడైతే. ఓకే, అన్ని అంటే లైన్స్ ఇట్లా కరెక్ట్గా అందరు సపోర్ట్ బాగుంది. ఉజ్జయిని అమ్మవారి గురించి చెప్పండి. అంటే ఇక్కడ మేము ఎవ్రీ వీక్ అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ బోనాలు తీసుకొని వస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఇక్కడ చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడ నుంచో అంటే ఊర్ల నుంచి అట్లా అందరు ఫెస్టివల్, చాలా పెద్ద ఫెస్టివల్. అందరు ఒక పెద్ద పండగ లాగా చేసుకుంటాం అనమాట. అందరు రిలేటివ్స్ ని పిలుచుకొని అట్లా. సో మొత్తంగా మనం చూస్తే వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను మనం ప్రధానంగా గమనిస్తే లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకైతే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అధికారులు చేసినటువంటి ఏర్పాట్లతో అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా మనం చూస్తున్నాం. అడుగడుగునా కూడా వారికి వాటర్ ప్యాకెట్లు అందించడంతో పాటు ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉండి వారు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేటివి కూడా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి
ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలతో పాటు అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ప్రధానంగా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా అయితే ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్తో పాటు చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ సంబంధించినటువంటి యొక్క ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీని కూడా విడుదల చేసినటువంటి ట్రాఫిక్ అధికారులు అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉజ్జయిని మహాకాళి ఆలయం అంతా కొనసాగుతుంది జ్యోతి.